ఓమస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. కౌశికాన్వయ సంజాతం వెంకటాద్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడైవర్లుమహం భజే. యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మ రుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసారభోగి సందష్ట జీవజీవాతవే నమః. శ్రీశైలేశదయాపాత్రం భక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. లోకాచార్య తిరువడిகளே శరణం, పెరియ జీయర్ తిరువడిகளே శరణం. ఓమస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, తిరుమంత్రార్థ ప్రకరణంలో మనం పెళ్ళై లోకాచారి స్వామివారు అందించినటువంటి సూత్రాలను తెలుసుకుంటూ ఆ వ్యాఖ్యానాన్ని మనవాళ మామూలు మనకు అందించారు. దాంట్లో ఉండే రహస్యాలను తెలుసుకుంటున్నాం. ముందు అష్టాక్షరి మంత్రాన్ని ఎలా ఉచ్చరించాలో చెప్పారు. దాని క్రమాన్ని కూడా తెలియజేశారు. ముందు ఓంకారాన్ని చెప్పాలి, తర్వాత నమఃపదము, తర్వాత నారాయణాయ అనే పదం చెప్పాలని వేదమే మనకి నిష్కర్షించింది. ఇందులో ఓంకారాన్ని వివరిస్తూ ఓంకారంలో 3 అక్షరాలు ఉన్నాయి అని తెలియజేశారు. సఖండము అఖండమని 2గా చెప్పారు. ఒకటిగా తీసుకుంటే ఓం అనేది ఒక్క అక్షరమే అని మనకి తెలియజేశారు. అలాగే దాన్ని మనం ఖండనం చేసుకుంటే గనక దాంట్లో 3 అక్షరాలు ఉన్నాయి అని మనకి అకార ఉకార మకారాలు ఈ మూడింటిని కూడా తెలియజేశారు. 3 అక్షరాలుగా ఉన్నాయి, 3 పదాలుగా ఉన్నాయి, 3 అర్థాలని ఇస్తున్నాయి అని చెప్పారు. దాంట్లో మనకి అకారం యొక్క అర్థాన్ని కూడా మనం తెలుసుకుంటున్నాం. దాన్ని అందంగా తెలియజేశారు. ఏమండి మీ ఇష్టం వచ్చినట్టు చెప్పేయడమేనా అంటారేమో. ఈ అకార ఉకార మకారాలు మేము చెప్పింది కదండి, వేదమే చెప్పింది. 3 వేదాలని ఒక్కొక్క వేద సారాన్ని తీస్తే ఒక్కొక్క వేదం నుంచి భూరితి ఋగ్వేదో అజాయత, భూ అనేది ఋగ్వేదం నుంచి, భువహ అనేది యజుర్వేదం నుంచి, సువహ అనేది సామవేదం నుంచి వచ్చాయి. మళ్ళీ వీటిని పరమాత్మ సంకల్పం చేస్తే మళ్ళీ భూహు నుంచి అకారం వచ్చింది, భువహ నుంచి ఉకారము, సువహ నుంచి మకారం వచ్చాయి. ఈ 3 కలిస్తేనే ఓం అయింది అని చెప్పారు. అందువల్ల ఇందులో ఆ అంటే ఏమిటో అర్థం ఉంది, ఊ అంటే అర్థం ఏమో ఉంది, మా అంటే కూడా అర్థం ఉంది. ఇదంతా వేదం చెప్తున్నదే తప్ప మనం చెప్పేది కాదు అని ఒక ఉదాహరణను కూడా మనకు చూపించారు. 3 కుండలలో పెరుగు తరిస్తే ఒక్కొక్క కుండలో ఒక్కొక్క వెన్న వస్తే ఆ 3 వెన్నలు కలిపితే మొత్తం వెన్నే అంటాను తప్ప వేరు కాదు కదా. 3 కుండల్లో వేదాలు పెట్టాం అనుకోండి, ఆ వేదాలన్నింటినీ తరిస్తే వచ్చేటటువంటి వ్యాహృతులు, ఆ వ్యాహృతుల నుంచి మళ్ళీ అక్షరాలు, ఇవి కూడా ఒకటే అవుతున్నాయి తప్ప వేరు కాదు, వెన్నవలే అని మనకి నిరూపించారు. అది ఓం అయింది. ఆ ఓంలోనే ఆ ఊ మా 3 అక్షరాలు ఉన్నాయి. ఇవి అక్షరాలు మాత్రమే కాదు, పదాలు కూడాను. జాగ్రత్తగా గుర్తించాలి. అక్షరం మామూలుగా తీసుకుంటే దానికి అర్థం ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ అర్థం ఉంది. అర్థవంతమైంది అంటే అది పదం కూడా అవుతుంది. అందువల్ల ఇక్కడ ఆ అనేది అక్షరము అయింది, ఆ అంటే పదం కూడా అయింది. శక్తం పదం నిన్న మనం చెప్పుకున్నాం. ఒక అర్థాన్ని బాగా ఇవ్వగలిగేది అనమాట ఆ. అందువల్ల ఈ ఆ ఊ మా అనేవి 3 వచ్చాయండి. ఇదంతా కూడా ఇప్పుడు మనకి తెలిసేది ఏమిటి అంటే ఈ ఓం అనేది ఏమిటి, ఆ అనేది ఏమిటి అనేది మనకి చెప్తూ ఇది సకల వేద సారం, ఇది వేద సారం అండి, వేరేం కాదు అని మనకి చూపించారు. చూపించి ఇక
ఈ అక్షరత్రయం ఏదైతే ఉందో అకార ఉకార మకారాల్లో ఒక్కొక్క దాని అర్థాన్ని మనకి తెలియజేస్తూ క్రమంగా ప్రథమం అకారార్థత్తై అరుళి చేయరా, మొట్టమొదట అకారం యొక్క అర్థాన్ని చెప్తున్నారు. సూత్రంలో మనం తీసుకుంటే ఇది రకారం సకల శబ్దత్తుక్కుం కారణమాయి నారాయణ పదత్తుక్కు సంగ్రహమాయి ఇరుక్కయ్యాలే సకల జగత్తుక్కుం కారణమాయి సర్వరక్షకనాన ఎంబిరమాన ఇచ్చులగిరదు. ఏం చెప్తున్నారు ఇందులో? అంటే సకల శబ్దానికి కారణం. ఏ అక్షరం పలకాలన్నా అకారం లేకపోతే పలకలేం. కావాలంటే మనం పదాలు చూద్దాం. ఏ పదాన్ని మనం తీసుకున్నా, ఏ అక్షరాన్ని మనం తీసుకున్నా ఆ అక్షరానికి పరిపూర్ణమైనటువంటి శక్తినిచ్చేది అకారమే. అకారమే లేకపోతే ఏది మనం శబ్దాన్ని మనం పలకలేము. అందువల్ల అకారం అనేది అన్నిటికీ కారణం అని చెప్పారు. అలాగే నారాయణ పదానికి సంగ్రహంగా అంటే ఇదిగో నారాయణ పదం అండి, నారాయణ చెప్తుంది అని చెప్తూ అవడం చేత సకల జగత్తుకి కారణం సర్వరక్షకుడు అయినటువంటి నారాయణుని చెప్తోంది ఈ అకారము అనేది నిరూపించారు. ఎలా అనే మనం ఒకసారి వ్యాఖ్యానంలో మనవాళ్ళ మమ్మల్ని తెలియజేస్తున్నారు, చూద్దాం. ఇది అకారం. ఈ అకారం యొక్క వైభవాన్ని తెలియజేస్తూ ఈ అక్షరత్రయత్తులం వైతుక్కొండు ప్రథమాక్షరమాన అకారం, 3 అక్షరాల్లో ఆ ఊ మాలలో అకారాన్ని మనం తీసుకున్నట్లయితే ఈ అకారం ఏం చేస్తుంది మనం తెలుసుకుందాము. నామరూపంచ భూతానాం కృత్యానాంచ ప్రపంచనం వేద సిద్ధేభ్య ఏవాదౌ దేవాదీనాం చకార సహా. మనకి విష్ణు పురాణాది గ్రంథాలు తెలియజేస్తున్నాయి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు లోకాలన్నింటినీ సృష్టించాలనుకున్నట్ట. అనుకుని ఒకసారి ఆయన సంకల్పం చేశాడు, తదైక్షత. మనం ఏదన్నా తయారు చేయాలంటే కష్టపడాలి, కింద మీద పడాలి. కానీ ఆయనకు అదేమిటండి, ఏం అక్కర్లేదు. ఆయన సంకల్పిస్తే అయిపోతాయి, మనం సంకల్పిస్తే అవ్వవు. ఇడ్లీ చెయ్యాలి అనుకున్నాం, సంకల్పం. చెయ్యాలి అంటే పదార్థాలు కూడా తెచ్చుకోవాలి. ఆ పదార్థాలు కూడా స్టోర్లో ఉండాలంటే పండించేవాడికి కూడా ఎవడో కావాలి. ఒకడి మీద ఒకడు ఆధారపడి ఉంటాం. షాప్లో లేవు సామాన్, ఎందుకు లేవయా అని అడిగితే పండించలేదు అన్నాడు. రైతు దగ్గరికి వెళ్ళి ఎందుకు పండించలేదయా, వాన పడలేదు. వాన ఎందుకు పడలేదు అది మన చేతిలో ఉంటుందా? పరమాత్మ అనుగ్రహం. ఆయన అనుగ్రహిస్తే వానలు పడతాయి, లేదు మనం ఏం చేయలేం. అందువల్ల ఏదైనా పరమాత్మ యొక్క సంకల్పం కావాలి. ఆయన సంకల్పిస్తేనే అన్నీ అవుతాయి. ఆయన అలా అనుకున్నట్ట ఆయన నాభి నుంచి కమలం వచ్చింది. ఆ కమలంలో చతుర్ముఖ బ్రహ్మ వచ్చాడు. ఆ బ్రహ్మకి ఉపదేశించి సృష్టి చేయబోయి అన్నాడు. ఆ సృష్టి చేయడానికి పరమాత్మ ఒక పాస్వర్డ్ ఇచ్చాడు, అదే వేదము అంటారు. బ్రహ్మ సృష్టి చేయాలంటే ఆయనకు కావాల్సింది వేదం. అందువల్ల ఈ లోకంలో ఉండే ప్రతి వ్యక్తికి ఒక రూపము, ఒక పేరు, ఇవన్నీ వస్తున్నాయి. అలాగే వాళ్ళు ఏమేం చెయ్యాలి, ఇవన్నీ కూడాను వేద శబ్దేభ్య ఏవాదౌ. ఈ వేద శబ్దాన్ని తీసుకుని ఈయన దేవాదీనాం చకారస. దేవాదీనాం అంటే దేవ, తిరిగి, మనుష్య, స్థావర అని చెప్తాం కదా. దేవతల్ని సృష్టించాడు, మనుష్యుల్ని సృష్టించాడు, అలాగే స్థావరాలుగా ఉండేటువంటి వాటిని సృష్టించాడు. అంటే ఈ 4 రకాలైనటువంటి వాటిని తిరనర తిరియక్ అంటూ ఉంటాం కదండి. సురనర తిరియక్ స్థావరాలు, దేవతల్ని, నరుల్ని, అలాగే వృక్షాలని, చెట్లని, గట్లని, పుట్లని అన్నిటినీ కూడా సృష్టించాడు బ్రహ్మదేవుడు ఈ వేద శబ్దాన్ని ఆధారం చేసుకుని అని చెప్తున్నారు. అందువల్ల ఇందులో ఏది మనకి ఓంకారం చెప్తున్నారంటే ఓంకారం నుంచి తీసుకొస్తున్నారు. అందులో ఉన్నటువంటి ఓంకారం యొక్క వైభవం ఎంత గొప్పదో తెలియజేస్తూ అకారం దగ్గరికి వస్తారు. లౌకిక సకల శబ్దం గడుక్కు వేదం కారణమాయి. ఈ లోకంలో ఉండే ఏ శబ్దానికైనా కారణం వేదమే. ఎందుకంటే ఈ సృష్టి చెయ్యాలి అంటే బ్రహ్మగారికి వేదమే ఆయనకి సహాయం. ధాత పూర్వమ అకల్పయతు. దాత అంటే చతుర్ముఖ బ్రహ్మ,
ఆయన పూర్వం ఎలా అయితే ఈ సృష్టి చేశాడో ఆ సృష్టిని మళ్ళీ అలాగే చేశాడంటే వేదమే ఆయన సహాయంగా ఉంది అన్నమాట. అలాంటి వేదాన్ని సకల శబ్దాలకి కూడా అదే కారణము అంటున్నారు. ప్రణవాద్యాస్తదా వేదా ఓంకార ప్రభవ వేదా ఇత్యాది సులిగిరబడియే అంద వేదంగళుక్కం ప్రణవం కారణమాయి. ఏమండి, కావాలంటే చూసుకోండి, ఈ వేదాలన్నిటికీ కారణం ఏది? ఓంకారమే. ప్రణవాద్యాస్తదా వేదా ప్రణవే పర్యవస్థిత. వేదంలో మనం చూసినట్లయితే వేదాన్ని చెప్పాలి అంటే ముందు ఓంకారాన్ని చెప్పాలి. శ్రీ గురుభ్యో నమః హరి ఓం అని ఆరంభిస్తారు, తర్వాత వేదం చెప్తారు. అయిపోయిన తర్వాత హరి ఓం అని మళ్ళీ పరిపూర్ణం చేస్తారు. అందువల్ల వేదంలో ఆరంభము అంతము కూడా ఓంకారమే ఉంటుంది. చివరికి వేదాలన్నీ పుట్టేది వేదంలోంచే, చివరికి లయమయ్యేది ఆ ఓంకారంలోనే. అందువల్ల వాంగ్మయం ప్రణవ సర్వం తస్మాత్ ప్రణవం అభ్యసేత్. సకల వాంగ్మయము కూడా అవతరించింది ఓంకారం నుంచే, అందుకే ఓంకారాన్ని అభ్యసించండి. ఓం ఓం అని చెప్పండి అంటారు. అయితే ఉత్త ఓం చెప్పాలంటే భయం వేస్తుందండి, ఎందుకంటే ఆ ఊ మా ఉన్నాయి కదా. దీన్ని అర్థం చేసుకోవడంలో గనక కాస్త తప్పితే ప్రమాదం గనక ఆ పక్కన నారాయణ పదాన్ని కూడా వేదం చెప్పింది, నమో నారాయణాయ అంటూ. ఎందుకనంటే ఉత్త ఓం అభ్యసిస్తే ఆ అంటే పరమాత్మ, మా అంటే జీవుడు. ఇక్కడ అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది ఏం చేసుకుంటారంటే ఆ పరమాత్మే జీవుడు, ఈ జీవుడే పరమాత్మ, అందుకే అహం బ్రహ్మాస్మి అంటుంటారు కదా. వేదమే చెప్పింది, కానీ దాని అర్థం సరిగ్గా చేసుకోకపోతే ప్రమాదం. నేనే దేవుణ్ణి అనే ప్రమాదం వచ్చేస్తుంది. కనుక ఒరే, నువ్వు దేవుడివి కాదురా, నువ్వు దాసుడివి. ఆయన ఎవరు? ఈ ఓంకారం చేతి తెలియబడేవాడు పక్కనున్నాడు. మరి ఓంకారంలో ఆ ఏం చెప్తుందండి? ఆ అంటే నారాయణుడు అని చెప్తుంది. మధ్యలో ఉండేటువంటి ఉకారం మనం ఆయనకి దాసులం అని చెప్తుంది. పైకి వెళ్తే తెలుస్తుంది అనుకోండి స్పష్టంగా, కానీ ఇక్కడ ఒక మనకి సందేహం రాకుండా ఉండాలి కదా అని ఇక్కడ చెప్తున్నాం. అందువల్ల ఇక్కడ ఓంకారంలో అభ్యసించండి అంటే నమో నారాయణతోనే చేయాలి. కేవలం ఓంకారం చేస్తే అర్థం కనుక సవ్యంగా చేసుకోకపోతే ప్రమాదం. అంటే ఓం అని చెప్తూ ఆ పరమాత్మ అకారవాచ్యుడైనటువంటి ఆ నారాయణుడికే నేను దాసుడిని, ఆయనకే చెందినవాడిని అంటూ భావిస్తూ చేస్తే ఏ దోషం లేదు. అందువల్ల అయ్యా అన్నీ ఓంకారం నుంచే పుడుతున్నాయి, ఈ వాంగ్మయం అంతా ఓంకారం నుంచే వస్తుంది. అందువల్ల ఓంకారాన్ని చక్కగా అభ్యసించండి అని తెలియజేశారు. తెలియజేసి ఇందులో చెప్తున్నారు, అంద వేదంగళుక్కం ప్రణవం కారణమాయి. చూసారా, వేదాలన్నిటికీ కూడా ఓంకారమే కారణము. అందుకే వేదం చెప్తుంది, తస్య ప్రకృతి లీనస్య యః పరస్స మహేశ్వర అని చెప్తుంది కదా వేదం. ఏమిటి ఇందులో అర్థం? యద్వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత. ఈ వేదంలో ఏదైతే ఉందో ఆ వేదాంతంలో మనం తెలియబడేటటువంటి ఆ పరమాత్మ అందులో ప్రతిష్ఠితుడై ఉన్నాడు. తస్య ప్రకృతి లీనస్య యః పరస్స మహేశ్వర. ఇక ప్రకృతి అంటే కారణము అని చెప్తారు, స్వభావము అని కూడా అర్థం ఉంది. ఈ పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ అకారంలోనే తెలియబడతాడు, అందులో లీనమై ఉంటాడు. అందువల్ల ఎవరైతే పరమాత్మగా మనం తెలుసుకోవాలనుకుంటున్నామో ఆయన ఎందులో లీనమై ఉంటాడు? ప్రకృతి లీనస్య అంటే అకారంలో లీనమై ఉంటాడు అని మనకి వేదమే తెలియజేస్తుంది. అందువల్ల ఇక్కడ మనకి అంద ప్రణవంతనకు తాన్ కారణమాయిరుక్కయ్యాలే. చూడండి, ఆ పరమాత్మ కూడా కారణం ఇదే అయ్యిందండి. ఇందులోనే ఆయన లయం, ఇందులోనే ఉంటాడని చెప్తుంది కదా, ఇందులో పర్యవసించి ఉంటాడు గనక ఇదిగో ఇది కారణమైంది. అకారో వై సర్వవాక్ అని వేదమే చెప్తుంది మనకి. సమస్త శబ్దమూలత్వాత్ అకారస్య స్వభావతః.
సమస్త శబ్దాలకి కూడా మూలము అకారమే. ఇది ఎలాగా అంటే మీరు కావాలంటే చూడండి, రామ అనే పదం ఉంది. ఈ రామ అనే పదంలో రకారాన్ని మనం పలకాలి అంటే అందులో అకారం ఉండాలి. మా అనాలంటే మాలో కూడా అకారం ఉంటేనే పరిపూర్ణంగా ఆ శబ్దాన్ని మనం పలకడానికి వస్తుంది. లేకపోతే ఏమని పిలుస్తాం? రా అనాలంటే అకారం తీసేస్తే ఉర్ అనాలి. మా అనాలనుకోండి అకారం తీసేస్తే అనాలి. మరి రా మా అనాలంటే అక్కడ అకారం ఉంటేనే వస్తుంది. అందువల్ల ఏ పదాన్ని మనం తీసుకున్నా ఆ పదాలకి అకారం అనేది పూర్ణతని కలగజేస్తుంది. చివరికి అన్ని అందులోనే లయిస్తాయి. అన్నిటికీ కారణం ఈ అకారమే అనేది ఇందులో చెప్తున్నారు. సకల శబ్దత్తుక్కుం కారణమాయి, అన్ని అక్షరాలు పుట్టేది అకారం నుంచే. సర్వేశ్వరం సమస్త వస్తు శరీరితయా సర్వరక్షగనాన இருக்கும்படியை ప్రతిపాదిక్కిற నారాయణ పదత్తుక్కు సంగ్రహమాయిరుక్కయ్యాలే. చూడండి, అన్ని అక్షరాల్లో అకారం ఎలా ఉందో ఈ చరాచర జగత్తులో ప్రతి వస్తువులోనూ నారాయణుడు కూడా ఉన్నాడు. అకారం లేకపోతే అక్షరాలకి ఎలా సత్తలేదో, ప్రతి వస్తువులో పరమాత్మ కనుక లేకపోతే ఆ వస్తువులకు కూడా వస్తుత్వం అనేది ఉండదు. వస్తువు అంటే ఉన్నది అని కదండి అర్థం. అది ఉన్నది అవ్వాలంటే ఎప్పుడవుతుంది? ఆయన ఉంటేనే. అందువల్ల పరమాత్మ ఎలా ఉన్నాడు? సమస్త వస్తు శరీరితయా. జాగ్రత్తగా గమనించాలి, ఇక్కడ శరీరి అన్నాడు. శరీరము వేరు, శరీరి వేరు. శరీరము మనకి బయట కనిపించేది. ఈ కళ్ళు, చేతులు, కాళ్ళు ఇవన్నీ కలిపితే అవయవాలన్నీ కలిగినటువంటిది శరీరం కదా. ఈ శరీరాన్ని కలిపి మనం ఎలా చెప్తాం? ఈ శరీరాన్ని కలవాడెవడు? శరీరి అంటారు. అంటే లోపల ఉన్నవాడెవడో అతని పేరు శరీరి అంటారు. ఈ లోపల మనం ఉండి ఈ శరీరాన్ని ధరించాం. మనని కూడా ధరించి ఉన్నవాడెవరు? పరమాత్మ. అందువల్ల మనకి పరమాత్మ శరీరి అంటాడు. మనకి ఇదొక వేదాంతంలో రామానుజ వారు చక్కగా శరీరి శరీర భావ సంబంధము అంటారు. ఈ సంబంధం పరమాత్మకి మనకి ఉంటుంది. ఏంటి సంబంధం అంటే మనందరినీ శరీరంగా కలిగి ఉంటాడు ఆయన. ఆయన శరీరి అవుతాడు. అందువల్ల ఆయన అన్ని వస్తువులకి శరీరి అవడం వల్ల ఆయన సర్వరక్షకుడు, మనందరికీ రక్షకుడు అవుతాడు. అయితే ఎప్పుడు రక్షకుడు అవుతాడండి? మనం అంగీకరించినా అంగీకరించకపోయినా ఏదో మంచి పని చేస్తాడులే, వీడు బాగుపడతాడులే అని పాపం లోపల ఉండి మనని నడిపిస్తున్నాడు. ఆయన రక్షకుడై ఉంటున్నాడు. కానీ మనం ఏమీ చేయట్లేదే. భక్తాన్ ఆత్మ శరీరవత్ అంటారు మనకి శాస్త్రంలో. ఎవరైతే ఆ పరమాత్మని భావిస్తారో, ఆయన్ని తగ్గ అనునయించి ఆయన్ని పొందడానికి ప్రయత్నిస్తుంటారో, లేదు వైష్ణవ సంప్రదాయాన్ని అంతటా భగవంతుడు ఉన్నాడని భావించే ఒక గొప్ప సంప్రదాయాన్ని అనుసరిస్తారో, అలాంటి వాడిని పరమాత్మ ఏం చేస్తాడు? రక్షతే భగవాన్ విష్ణు. ఆయన రక్షిస్తాడట పరమాత్మ విష్ణు. ఎలా రక్షిస్తాడు ఆ భక్తుల్ని? ఆత్మ శరీరవత్. ఈ శరీరం లోపల ఉన్న మనం ఈ శరీరాన్ని ఎలా రక్షించుకుంటూ ఉంటామో, ఆకలి వేస్తుంది అంటే గబగబా ఎక్కడే ఉందో పదార్థం గబగబా వేసేస్తాం. దాహం వేస్తుంది, ఎక్కడ నీరుందో చూస్తాం. అంటే శరీరానికి ఏ అపాయం కలగకుండా ఎలా మనం కాపాడుకుంటున్నామో అలా పరమాత్మ కూడా మన ఆత్మని అలా సంరక్షిస్తూ ఉంటాడు. భక్తాన్ ఆత్మ శరీరవత్. భక్తులను అలా ఆత్మ వలె పరమాత్మ మన్ని రక్షిస్తాడు. అందువల్ల సర్వ శరీరితయా అన్నది. శరీరి అంటే లోపల ఉండేవాడు. ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? అందరినీ రక్షిస్తున్నాడు అనేది మనకి తెలుస్తుంది. అందువల్ల అకారం ఎలా అయితే అన్ని అక్షరాల్లో ఉండి ఆ అక్షరాలకి శక్తినిస్తుందో, అలా నారాయణుడు కూడా సమస్త వస్తువుల్లో ఉండి మనని రక్షిస్తున్నట్లుగా అలా మనకి ప్రతిపాదన చేస్తున్నారు. ఈ నారాయణ పదానికి ఇది సంగ్రహం అండి, ఈ అకారము అని తెలియజేశారు. ఇంకా నారాయణ పదత్తుకు యతో వా ఇమాని భూతా నిజాయంతే
ఏ నజాత నిజీవంతి అని మనకి ఇంకా వివరణ చేస్తున్నారు. ఏమంటే అకారం నుంచి అన్ని పుడుతున్నాయి అన్నారు కదా, మన నారాయణకు కూడా అవ్వాలి కదా, దాన్ని కూడా చూపిస్తున్నారు. కాబట్టి చూడండి, ఎవడి వల్ల అయితే ఈ భూతాలన్నీ పుడుతున్నాయో, ఎవరి వల్ల ఇవన్నీ జీవిస్తున్నాయో, యత్ ప్రయంతి అభిశం విశంతీతి, చివరికి ఎవరిలో లయిస్తున్నాయో ఆయనే బ్రహ్మ, ఆయనే పరమాత్మ అని వేదాలు చెప్పాయి. అంత మాత్రమేనా, సయేవ సృజ్య సచసర్గకర్త సయేవ పాతి అత్తి చ పాల్యతే చ అని మనకి పురాణాలు చెప్తున్నాయి. ఆయన ఎవరు? సయేవ, ఆయనే, ఆ నారాయణుడే, సచసృజ్యకర్త, ఈ లోకాలన్నీ సృజించేవాడు ఆయనే. సృజించి ఏం చేస్తున్నాడు? వాటిని విభజించి వాటిని రక్షిస్తున్నవాడు ఆయనే. సయేవ పాతి, రక్షిస్తున్నాడు. అత్తి, భుజిస్తున్నాడు. పాల్యతేజ, రక్షిస్తున్నాడు. సృష్టి స్థితి లయాలు మూడు చేసేవాడెవరు? సయేవ, ఆయనే. అదేంటండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటుంటారు కదా, అంటే ఆయనే, పరమాత్మే సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ రూపాలతో ఈ ముగ్గురులో ఉంటారు. ఉండి ఆ పరమాత్మ ఆ కార్యాలు సృష్టి స్థితి లయాన్ని చేయిస్తూ ఉంటాడు. అందువల్ల కేవలం ఒక్కరికే కాదండి, ఎల్లా జగత్తుకు కారణమాయ్, సమస్త జగత్తుకి కారణం తానే అవుతున్నాడు. ఎల్లార్కుం రక్షకనాయిరుక్కుం ఎంబెరుమానై చొలుగిరదు, అందరికీ రక్షకుడైనటువంటి ఆ ఎంబెరుమానై, ఎంబెరుమాన్ మనందరికంటే పెద్దవాడు కనుక ఆయన ఎంబెరుమాన్ అంటారు. అటువంటి ఆయన తెలియబడుతున్నాడు అకారం చేత అనేది మనకి ఇందులో నిరూపించారు. తైత్తిరీయం అనే 2 ఉపనిషత్తులు తీసుకున్నారు. అలాగే విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో 3వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాన్ని కూడా మనకి నిరూపణ చేశారు. సయేవ సృజ్య సచసర్గకర్త అంటూ ఆయనే అన్నిటికీ, ఈ లోకాలన్నిటికీ కూడా ఆ స్వామి ఆధారభూతుడు అని మనకి తెలియజేశారనమాట. అటువంటి ఆ సర్వేశ్వరుడు ఇంకా ఏమేం చేస్తున్నాడో సూత్రంలో మనకి తెలియజేస్తున్నారు. ఇత్తాల్ ఇவ்வక్షరத்தில் ప్రకృత్యర్థమాన కారణత్వము ధాత్వర్థమాన రక్షకత్వం సొల్లిత్తా ఇత్. ఇత్తాల్ దీని చేత ఏం తెలుస్తుంది అంటే, ఇவ்வక్షరத்தில், ఈ అకారం చేత ప్రకృత్యర్థమాన కారణత్వం, ప్రకృతి యొక్క అర్థం చేత కారణం అనేది తెలుస్తుంది. ప్రకృతి అంటే స్వభావం అని చెప్పాం. దాని ద్వారా మనకి ఏం తెలుస్తుంది? ఇగో అకారమే కారణము అని తెలుస్తుందండి. ధాత్వర్థమాన రక్షకత్వము, ధాతువు యొక్క అర్థం, ప్రతిదానికి ఒక ధాతువు ఉంటుంది. అవరక్షణే అని సంస్కృతంలో ఒక ధాతువు, ఆ ధాతువు చేత రక్షించేవాడు అని కూడా తెలుస్తుంది అని మనకి చెప్పారు. ఇక దొడ్డయాచార్య స్వామి వారు అరుంబదంలో ఏమి ఇచ్చారో కూడా కొంచెం చూద్దాం. ప్రకృత్యర్థమాన కారణత్వం అన్నది, ప్రకృత్యర్థం అంటే దానివల్ల కారణత్వం అంటే ఏమో చెప్తున్నారు. తాన్ సర్వశబ్ద ప్రకృతియాగయ్యాలే స్వవాచ్యను సకల వాచ్య ప్రకృతియాగై తనకు అనురూపమాగయ్యాలే సర్వ ప్రకృత్యర్థమాన సర్వేశ్వరుడయ సర్వకారణత్వం, పరమాత్మ యొక్క సర్వకారణత్వము మనకి తెలుస్తుంది. ఎలాగా? ఈ అకారం తాన్ సర్వశబ్ద ప్రకృతి యాగయ్యాలే, సకల శబ్దాలకి ప్రకృతి కారణం అదే అయింది. అవడం చేత మరి ఈయనెవరు? స్వవాచ్యను సకల వాచ్య ప్రకృతి యాగై, అంటే తనకి లోకంలో ఎవరిని పిలిచినా ఆయనే వాచ్యుడు అవుతున్నాడు. పిలువబడేవాడు తానే, పిలువబడే శబ్దము తానే అవుతాడు పరమాత్మ కూడా. అందువల్ల ఈ సర్వ ప్రకృత్యర్థమాన అందరికీ కారణమైనటువంటి వాడెవడు? సర్వేశ్వరుడు. మనకి పురాణం కూడా చెప్పింది కదా, ఆయన నుంచే అన్నీ పుడుతున్నాయి, ఆయనే చివరికి ఆయన లోపలికే అన్నీ వెళ్తున్నాయి. సృష్టించేవాడు తానే, సృష్టించబడే వస్తువు తానే అవుతున్నాడు, ప్రతి వస్తువులోనూ తానే ఉంటున్నాడు. అలా ఆ సర్వేశ్వరుని యొక్క ప్రకృతి అర్థం కూడా చెప్పేశారంటే, ప్రకృతి అంటే అకారం యొక్క కారణంగా అన్ని అక్షరాలు ఎలా అయితే వస్తున్నాయో, పరమాత్మ కారణంగా సకల లోకాలన్నీ వస్తున్నాయి. అందువల్ల అకారవాచ్యుడు పరమాత్మ. ఆ అంటే సర్వరక్షకుడు ఎలా తెలుస్తుంది? ధాతువు బట్టి. అవరక్షణే అనే ధాతువు చేత
మనకి తెలిసేది ఏమిటి అంటే ఈయనే అందరికీ కారణము, రక్షించేవాడు అని ధాతు బలం అంటారు. ధాతు యొక్క బలం చేత ఈయనే రక్షకుడు అని మనకి తెలియజేశారు. సొల్లిత్తాయిత్తు ఇప్పటిదాకా చెప్పడం అయింది. ఈ వకారత్తుక్కు నారాయణ పద సంగ్రహతయ రక్షకవాచిత్వం చుల్లుంబోదు ధాతు సిద్ధవేషత్తై అవలంబిత్తే సొల్లవేణు మీరే. ఈ అకారం చేత నారాయణుడు అనేది మనకి తెలుస్తుంది కదా. ఈయనే రక్షకుడు అనేది చెప్పాలి అంటే ధాతువుని తీసుకుంటేనే తెలుస్తుంది. అవరక్షణే అనే ధాతువుని తీసుకుంటేనే ఈయనే రక్షకుడు అని మనకి తెలుస్తుంది. మనకి కావాలంటే చూడండి, నారాయణ పదంలో నారాయణ అన్నారు. నారా అనే పదం తీసుకుంటే రింక్షయే అని ధాతువు యొక్క అర్థం. అంటే రింక్షయే అంటే రా అంటే నశించేది అని అర్థం. నా అని ముందు కనుక ఉంది కదా పదం, నశించదు అని అర్థం. నశించనిది ఏది? ఆత్మ. నశించేది శరీరము అని అర్థం. అలాగే ఆ నశించని వాటికి అయన అంటున్నారు. నార అయన. నశించని జీవరాశి మొత్తానికి కూడా అయన అనే పదం చేత ఏం తెలుస్తుంది? దాన్ని కూడా చెప్తున్నారు. ఇన్ గతౌ ఎన్గిర ధాతువిలే ఆదల్ రక్షకత్వం తోత్తామయ్యాలే. ఇన్ గతౌ అనే ధాతువు చేత ఈయనే ఉపాయమని, ఈయనే రక్షకుడు అని తెలుస్తుంది. అందువల్ల అయన అనే పదానికి రక్షకుడు, ఉపాయము అని కూడా మనకి తెలుస్తుంది అని ధాతువు యొక్క అర్థాన్ని కూడా ఇందులో మనకి తెలియజేశారు. అందువల్ల నారాయణ అంటే నశించని జీవరాశి మొత్తానికి ఆయనే కారణమని, ఆయనే రక్షకుడని చెప్తోంది కదా. అందువల్ల అకారం చెప్పేది ఎవరిని? ఈయన్నే. అందరినీ సృజించేవాడు, సృజించిన వాటన్నిటినీ రక్షించేవాడు అని చెప్తున్నారు కదా. చూసారా ధాతువు యొక్క అర్థంతో ఎలా మనకి తెలుస్తుందో అన్నారు. సరే అండి, రక్షించడం అంటే ఏమిటో కూడా చెప్పాలి కదా మాకు. రక్షిక్కయ్యావదు తానేదిన్నం ఆకాంక్షయిలే అరుడిచ్చేగిరార్ అంటే రక్షించడం అంటే ఏమిటో కూడా మాకు కొంచెం తెలియజేయండి. అంటే రక్షిక్కయ్యావదు విరోధియై పోక్కుగయం అపేక్షితత్తై కొడుక్కయ్యం అని వివరించారు. రక్షించడం అంటే ఏమిటండి అంటే మనకుండే విరోధులన్నింటినీ పోగొట్టి మనకు అపేక్షితం కోరదగినవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఇవ్వడమే రక్షకం అంటే. దాన్ని తెలియజేస్తున్నారు. రక్షకత్వం దాన్ అనిష్ట నివర్తకత్వ ఇష్ట ప్రాపకత్వ రూపేణ ద్వివిధమాఘయ్యాలే. రెండు అవ్వడం చేత ఏమిటి రక్షణ అంటే మనకి ఇష్టం లేనివన్నీ తొలగిపోవాలి, ఏది ఇష్టమో వాటిని అందించాలి. దీన్ని తెలియజేస్తున్నారు. ఈశ్వరం చేతనలై రక్షిక్కయ్యావదు అవరగడుకు దుఃఖావహమాన విరోధి పోక్కుగయం. సర్వేశ్వరుడు ఏం చేయాలి? రక్షించడం అంటే మనకు ఉండేటువంటి దుఃఖాలు ఏవైతే ఉన్నాయో ఆశ్రయించుకున్న వాళ్ళ యొక్క దుఃఖాలన్నింటినీ, ఆ విరోధులన్నింటినీ తొలగించి సుఖావహమాన అపేక్షితై కొడుక్కయ్యం ఎన్గై మనకి సుఖాన్ని ఇచ్చేవో వాటిని ఆయన అందించాలి. ఇవన్ పోక్కుం విరోధి ఏదు కొడుక్కుం అపేక్షితమేదన్ను అరుడిచ్చే ఇరార్. ఏమండి ఇంతకీన మనకిచ్చే అపేక్షితాలు ఏమిటండి? మనకేమిస్తాడు? మన విరోధుల్ని పోగొట్టడం అంటే ఏమిటి? అసలు మనకంటూ విరోధులు ఉంటారా? అలాగే మనం కోరుకోదగినవి ఏమైనా ఉన్నాయా? విరోధులు లేకుండా ఏముండవండి. వాటిని వివరించడానికి ఇంకో సూత్రాన్ని తీసుకొని వివరణ చేస్తున్నారు. దాన్ని మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. ఓం అస్మద్ గురుభ్యో నమః. లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవజీవాతవే నమః. శ్రీశైలేశ దయాపాత్రం జీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారైక విహారిణి శ్రీమన్నారాయణాచార్య స్వామిని నిత్యమంగళం. యావత్ ప్రపంచ సంపూజ్య చరణాయ మహాత్మనే శ్రీమన్నారాయణాచార్య ఇతిరాజాయ మంగళం. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం.
ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.